నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, జీవితంలో ప్రతికూలత పరిస్థితిని ఎదుర్కోవాలి అనంటే ఏం చెయ్యాలి? భక్తివన్ ఛానల్ కార్యక్రమానికి స్వాగతం. చాలా చక్కటి ప్రశ్న వేశారమ్మా. మనకొచ్చేవంటి మెయిల్ మెసేజ్ ద్వారా గాని కావచ్చు, మీ ఈమెయిల్స్ ద్వారా కావచ్చు, భక్తులు అనంతమైనవంటి ప్రశ్న వేస్తూ ఉంటారు. వారికి నెగెటివ్ ఎనర్జీస్ నుంచి బయటపడాలి. హ్మ్. నెగెటివ్ ఎనర్జీస్ ఎక్కడ ఉండవు? అన్ని చోట్లలో ఉంటాయి. ఆ! ఎప్పుడైనా గూడా చక్కగా మీరు బాగా అలంకరణ చేసుకొని, ఎక్కడైనా బయటికెళ్ళి వచ్చిన స్త్రీ అయినా, పురుషుడైనా, అబ్బా! ఎంత బాగున్నాడు ఈయన అబ్బాయి, ఎంత బాగున్నాడు ఈ అమ్మాయి అంటే అయిపోయినట్టే. ఆ! ఇంటికొచ్చిన తర్వాత తలకాయ నొప్పి, వాంతులు, విరోచనాలు, హ్మ్. రకరకాలమైనటువంటి వ్యాధితో బాధపడుతూ అవును. ఉంటాం. అది మరి ఏమైనా తిన్నామా, ఏమైనా చేశామా, ఏం చేయలేదు. అంతే ఏ బయటికెళ్ళి కొంతమంది డైట్ చేస్తారు. ఎక్కువ శాతం హ్మ్. తినరు, హ్మ్. చేయరు. అవును. చాలా వరకు వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళుంటారు. హ్మ్. ఊరికే అలా ఫంక్షన్ వేళ వస్తే ఇలాంటి సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. హ్మ్. సో, తరచుగా స్త్రీలకు విపరీతమైనవంటి బాగా శిరోధార ఉంటుంది, అలంకారం ఉంటారు, నవరసంగా ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ శాతం తలగడానికి అవకాశం ఉంటుంది.